చదువుదాం. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. 49 కీర్తనలు 49 క్షమించండి. 49 49 7వ వచనం, 9వ వచనం. ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అవును తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా తండ్రి మిమ్మల్ని స్తుతించాము. ఈ సమయంలో వ్యక్తిగతంగా మేము మీరు మా జీవితంలో చేసినటువంటి రక్షణ కార్యాన్ని తలపోసుకుంటూ ఆరాధించడానికి సిద్ధపడుచుండగా మీ ఆత్మ చేత నన్ను మమ్మల్ని మీరు దర్శించమని, ఆ రీతిగా మీరు సిద్ధపరచమని, బలహీనుడైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని మాతో మీరే మాట్లాడుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 7వ వచనంలో మనము చదువుకున్నటువంటి మాట, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుణ్ణి విమోచింపలేడు. ఆ రీతిగానే 9వ వచనంలో వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే అని కొరహు కుమారులు వారు రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మనము తన సహోదరుణ్ణి విమోచింపడం, ఆ తర్వాత వారి ప్రాణ విమోచన కొరకైనటువంటి ధనము అది ఎంత గొప్పది, అది మనం ఏమిస్తే తీరుతుంది అనేటువంటి ఆలోచన మనం చేస్తున్నప్పుడు ఆయన అంటాడు, అది ఎప్పటికీ తీరక అట్లా ఉండవలసిందే, ఎందుకంటే ఆ ధనము బహు గొప్పది అని అంటాడు. సో వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. ఒక సహోదరుని ప్రాణాన్ని రక్షించాలంటే కొంత చెల్లించాలని, అయితే అది మనము ఎంత చేసినా ఎంత ఇచ్చినా ఆ రుణము మన మీదనే అలాగే ఉంటుందని భావంతో కొరహు కుమారులు కీర్తనలో రాసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఆరాధన చేసేటువంటి మనము విమోచింపబడినటువంటి అనుభవం కలిగినటువంటి వారంగా, మన ప్రాణము విమోచింపబడింది అనేటువంటి సత్యాన్ని ఎరిగిన వారంగా మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. అయితే మరి విమోచించిన వాడెవడో ఆ సత్యము చాలామందికి తెలియదు, కొంతమందికి తెలుసు. అది ఎవరు విమోచించారు, ఎలాగ విమోచించారని. దినదినము లేదా ఇలాగ ఆదివారము ఆరాధనలో వ్యక్తిగత ఆరాధన చేసేవారికి ఈ సత్యము చాలా స్పష్టంగా అర్థమవుతుంది, మనకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అయితే ఆ ప్రాణ విమోచన కొరకు వారు చెల్లించినటువంటి క్రయ ధనము అది బహు గొప్పది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఒకవేళ దానికి ఏమైనా నువ్వు తిరిగి చెల్లించాలని అనుకుంటున్నావా, అది నీతో కాదని, నువ్వు ఒకవేళ చెల్లించాలని ప్రయత్నం చేసినా అది నీతో అవ్వదు, అది అట్లా ఉండాల్సిందే ఇంకా అన్నట్టుగా మనము ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకు ఈ మాట అని ఉంటాడు మరి కొరహు కుమారులు, ఆ సందర్భం ఏంటో మనకు తెలియదు. కానీ మన ఆలోచన నూతన నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ కింద ఉన్నటువంటి మనము, లేదా విమోచింపబడ్డాము అనే ఆలోచనతో ఉన్నటువంటి మనము, ఆయన క్రయధనము ఎలాంటిది అని ఆలోచన చేస్తున్నప్పుడు, ఒకవేళ దాన్ని నువ్వు మళ్ళీ తిరిగి చెల్లించగలవా అని ఆలోచన చేస్తే నువ్వేం చేయాలి, నువ్వేం చేసి ఉండాలి, మళ్ళీ నువ్వు ఆయనలాగానే రక్తం కార్చి ఆయనలాగా చనిపోవాల్సిందే. అట్లయితేనే అది లెక్క సరిపోతుంది. కానీ ఇక్కడ నువ్వేం చెల్లించట్లేదు, నీ ప్రాణాన్ని లేదా నీ రక్తాన్ని కార్చట్లేదు ఆయన చేసినట్టు. సో ఆయన చెల్లించాడు. ఆ తర్వాత ఆ ప్రాణ విమోచన క్రయధనము, దానికి సమానమైనటువంటి ఆ ధనాన్ని నీవు తిరిగి చెల్లించట్లేదు.
అయితే ప్రభువైన యేసుక్రీస్తు లేదా దేవుని యొక్క ఉద్దేశ్యం ఏంటంటే మిమ్మల్ని విమోచించాను. అయితే దానికి సరిపడా ఆ విమోచన అనుభవంతో మీరు నన్ను ఆరాధించాలి లేదా నా సన్నిధిలో ఉండాలని ఆయన ఉద్దేశమని మనం గమనించాలి. సో కాబట్టి నేనేదో ఇచ్చాను, నేనేదో ఇస్తున్నాను, ఇంకా సరిపోతుంది అని అనుకోవడానికి లేదు. సో అందుకే మనము ఆరాధనలో ఎప్పుడూ ఒక మాట అంటాం. నేను ఏమి ఇవ్వగలను, ఏమిచ్చినా నేను రుణము నేను తీర్చుకోలేను. విరిగి నలిగిన హృదయంతో నా స్తుతి ఆరాధన మీకు చెల్లిస్తున్నానని 4 మాటలు మనం మాట్లాడి ఆయన సన్నిధిలో దీనులమై ఆరాధన చేస్తూ ఉంటాం. సో ఆ మాటలు అది ఆయనకిష్టమైనటువంటి హృదయము, అది ఆయనకిష్టమైనటువంటి ఆరాధన అని మనం చూస్తాం. అంతేగాని నీ రక్తము నేను రక్తం ఇచ్చాను, నువ్వు రక్తం ఇయ్యి అని అంటే ఎంత రక్తం చెల్లించాల్సి వచ్చేదో. నేను నీకోసం ప్రాణం పెట్టాను, నువ్వు చచ్చిపో అంటే ఇంకేం లాభం మరి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రాణ విమోచన క్రయధనము అది బహు గొప్పది అనేటువంటి సంగతి ఈ దినము మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. 7వ వచనంలో ఎవడు ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచింపలేడు. సో నీ సహోదరుని నువ్వు ఏది చేసినా నువ్వు విమోచింపలేవని, అయితే నిన్ను సహోదరునిగా చేసుకొని ప్రభువు నిన్ను విమోచించాడనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. సో రక్షణ వెనకాల ఉన్నటువంటి ఈ గొప్ప సత్యాన్ని, ఆత్మీయ సత్యాన్ని నీ బ్రతుకుల్లో ఎప్పుడైతే అన్వయించుకుంటావో, అలాగా అర్థం చేసుకుంటావో, నీవు ఒక గొప్ప ఆరాధికుడిగా ప్రభు దృష్టిలో మిగిలిపోతావు. లేదంటే ఏదో ఊరికినే అనేస్తూ ఉంటావు. సో కాబట్టి ఆ మాటలు నేను గతంలో ఒకసారి చెప్పాను. నీ 1,000,000 వందనాలు ప్రభు అని అంటారు. 1,000,000 వందనాలు అంటే ఒక మాటతో అయిపోయేది అది. 1,000,000 అనేది చదవడం కదండి. 1,00,000 1,00,000 అనే ఊరికనే అనేస్తాం. కానీ 10 లెక్క పెట్టమంటే దమ్ము వస్తుంది మనకి. 10 సార్లు స్తోత్రం స్తోత్రం అంటేనే మీరు ఆయాసపడుతూ ఉంటారు. అట్లాంటిది 1,000,000 వందనాలను అనేసి ఖాళీగా కూర్చుంటే అది దేవుడు లెక్కలోకి తీసుకోడు. కాకపోతే మన హృదయ అంతరంగంలో ఉన్నటువంటి ఇంటెన్సిటీ అంటారు దాన్ని, నీ ఆరాధించేటువంటి ఆ యొక్క ఆర్ద్రతని ప్రభువు చూస్తాడు. ఇలాంటి హృదయముతో నువ్వు ఆరాధిస్తున్నావు, నిజంగా రక్షణ అనుభవాన్ని ఎలాగా నువ్వు ఆనందిస్తూ ఉన్నావు, ఎలాగా తీసుకొని నువ్వు బ్రతుకుతూ ఉన్నావు. నేను నీ కొరకు విమోచన కొరకి నా ప్రాణాన్ని క్రయధనంగా పెట్టేశాను, నా ప్రాణాన్ని నా రక్తాన్ని కార్చేశాను. ఇప్పుడు దాని యొక్క విలువను నువ్వు గుర్తెరిగి నువ్వు ఆరాధిస్తున్నావా, అది అక్కడ అంటున్నటువంటి సంగతి. సో ఎవరు విమోచించినటువంటి వ్యవహారాన్ని ప్రభుని యేసుక్రీస్తు మన కొరకు చేశాడని మనం చూస్తాం. ఈయనని ఒక మంచి సమరయునిగా మనం పోలుస్తాం. ఈ మాట చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయంలో ఒక మంచి సమరయుడిగా ప్రభుని యేసుక్రీస్తు మనకు కనబడతాడు. ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి ఒక మాట అడుగుతాడు. చూడండి ఆ మాట, 10వ అధ్యాయము లూకా సువార్త 10వ అధ్యాయము 25 నుంచి మనం చూస్తే, 10వ అధ్యాయము 25 నుంచి చూస్తే, ఒక ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేం చేయవలెనని ఆయనను శోధించుచు అడిగాను. ఒక ధర్మశాస్త్రోపదేశకుడు అనంటే ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేటువంటి వ్యక్తి. అంటే ఒక ఉపదేశించేటువంటి వ్యక్తి అంటే ఒక టీచర్ అనుకోవచ్చు. ఇప్పుడు నేను ఫిజిక్స్ టీచర్ కాబట్టి ఫిజిక్స్లో మ్యాక్సిమం నాకు కాన్సెప్ట్స్ అన్నీ తెలిసి ఉండాలి. వాటిని నేను టీచ్ చేస్తూ ఉన్నాను అంటే వాటి సంగతి అంతా నాకు తెలుసు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేటువంటి వాడికి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సంగతులన్నీ తెలిసినటువంటి వ్యక్తే. చదివాడు, దాన్ని అర్థం చేసుకున్నాడు, ఆ తర్వాత బోధించేటువంటి వ్యక్తి అంట ప్రభువైన యేసుక్రీస్తుని శోధించేటువంటి ఉద్దేశంతో నిత్య జీవంకు నేను వారసుడు కావాలంటే నేనేం చేయాలి అని అడిగాడంట. అయితే ప్రభు ఏమన్నాడు అని అంటే, మరి ధర్మశాస్త్రంలో ఏమని రాయబడి ఉందో చెప్పు అన్నాడంట. ఇప్పుడు ధర్మశాస్త్రోపదేశకుని యొక్క ఉద్దేశం ఏంటంటే టకాటకా చదివేశాడు. ఏమని చదివేశాడు అని అంటే, అందులో ఏముందో అది ఏమన్నాడంటే, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమింపవలెననియు, రెండవది నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెననియు రాయబడి ఉన్నది అని చెప్పాను. అయితే ఏ ఒక పొల్లు కానీ ఒక అక్షరం కానీ తప్పిపోకుండా ఈ ధర్మశాస్త్రోపదేశకుడు చెప్పేశాడు. అయితే ప్రభు ఏమన్నాడంటే, సరే మరి ఇంకా నీకు తెలుసు కదా,
మంచిది, నువ్వు సరిగ్గానే చెప్పావు, అట్లా చేసి బ్రతుకుపో, అయితే అప్పుడు నువ్వు జీవిస్తావు పో అని చెప్పేశాడు. అయితే ఆ తర్వాత 28వ వచనం మనం చూస్తే, 29వ వచనంలో మనం చూస్తే, తాను నీతిమంతుడైనట్టు కనపరచుకొన గోరి అతడు అవును గాని నా పొరుగువాడెవడని మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడిగాడు. అంటే నేను ఇవన్నీ చేస్తున్నాను, నేను నీతిమంతుడిగానే ఉన్నాను, అయితే ఇంతకీ నా పొరుగువాడెవడని ఆయన అడిగితే ఒక ముగ్గురిని జ్ఞాపకం చేశాడు ప్రభువు. ఆ ముగ్గురిలో ఒకడేమో ఆ, యాజకుడని, ఆ తర్వాత రెండవ వ్యక్తి లేవీయుడని, మూడవ వ్యక్తి సమరయుడని. ఈ ముగ్గురు ఈ ముగ్గురు ఒక వ్యక్తిని చూశారంట. ఆ వ్యక్తి ఎలాగున్నాడు అని అంటే, దొంగల చేత, ఇది మనకు ప్రాముఖ్యమైనటువంటి మాట చూడండి. ఆ వ్యక్తి యొక్క 30వ వచనం. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయిరి. ఇక్కడ ఈ వ్యక్తి యొక్క భయంకరమైన పరిస్థితిని మనం ఆలోచన చేస్తే, ఆయన దొంగల చేతిలో చిక్కాడు, ఆ తర్వాత బట్టలు దోసుకున్నారు, అతని ఇంకా ప్రాణం చివరి అంటే కొన ప్రాణంతో ఆయన వదిలేసి అక్కడ వెళ్ళిపోతే ముగ్గురు చూశారు. ఆ ముగ్గురులో ఒకరు మాత్రం వెళ్ళి పరామర్శించాడనే సంగతి మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే మొట్టమొదటి వ్యక్తి ఏం చేశాడట, యాజకుడు ఆ త్రోవను వెళ్ళాడంట, అది చూసి పక్కకి వెళ్ళిపోయిందంట. ఆ తర్వాత లేవీయుడు వచ్చాడంట, ఆయన కూడా చూసి ప్రక్కగా పోయిండు అని అంట. అయితే 33వ వచనం మనం చూస్తే, ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనె ద్రాక్షారసం పోసి అతని గాయాలను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించను. మర్నాడు వచ్చి 2 దేనారాలు తీసి ఆ పూటకూళ్ళ వానికి ఇచ్చి, ఇతన్ని పరామర్శించము, నీకు ఇంకేమైనా ఖర్చు చేస్తే నేను వచ్చినప్పుడు మళ్ళీ నీకు ఇచ్చేస్తానని చెప్పాడు. ఇది ఇది చదువుతున్నప్పుడు ఈ సమరయుడు అనేటువంటి మాటను మనం ఆలోచన చేస్తే, ఈ మంచి సమరయుడు ప్రభువైన యేసుక్రీస్తు అని మనము అలాగ అర్థం చేసుకుంటూ ఉంటాం. మరి పడి ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని ఆలోచన చేస్తే, ప్రభు అయినటువంటి దేవుడు ఆనాడు ఆది కాండంలోనే పడిపోయినటువంటి వ్యక్తి లేదా ఆ సంతానమైనటువంటి వ్యక్తిగా మనం ఆలోచన చేస్తాం. ఎందుకంటే తమకిష్టమైనటువంటి మార్గాన్ని లో నడుస్తూ ఒక దొంగల చేతికి అనగా సాతాను చేతికి చిక్కి బ్రతుకంతా ఛిద్రం చేసుకున్నటువంటి వ్యక్తి ఇంకాసేపైతే ఇక చచ్చిపోతాడు అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని మనం ఆ మనిషినిగా చూస్తున్నాం. ఆ మనిషి యొక్క ఆ పరిస్థితికి కారణం ఎవరై ఉంటారు చెప్పండి? ఎవరైనా నెట్టేశారా? ఆయనే యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ వెళ్తూ దొంగల చేతిలో చిక్కాడు. సో దొంగలు ఏం చేస్తారు? దోచుకుంటారు, తర్వాత హింసిస్తారు, ఇంకేదైనా చేస్తే ఎదురు తిరిగితే కొట్టేస్తారు, గాయపరుస్తారు, చివరికి సరిపోయిందేమో వదిలేసిపోయారు. ఇక అతని బ్రతికంతా ఛిద్రం చేసేసి కొర ప్రాణంతో వదిలేసిపోయారు అనే సంగతి ఇక్కడ మనకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఆనాడు నా పరిస్థితి లేదా దారి తప్పిపోయినటువంటి వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితము లేదా ఆత్మీయ బ్రతుకు ఇలాంటిదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో సాతాను చేతికి చిక్కితే, సాతాను చేతిలో పడితే, లేదా దేవుడు సాతానుకి అప్పగించిన యోబు పరిస్థితి వలె ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ బ్రతకంతా ఛిద్రం అయిపోతా, అన్ని లాగేసుకుంటాడు, అన్ని తీసేసుకుంటాడు. అది దేవుడు అనుమతిస్తే జరిగిందని అక్కడ ఉంది. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేసుకుంటున్నారు? దేవుని వ్యతిరేకమైనటువంటి ప్రజలు ఏం చేస్తున్నారు? తమ మార్గాలను తామే సృష్టించుకొని ఏర్పరచుకొని వంకర మార్గాలు చేసుకొని సాతాను వలలో చిక్కి ఎన్నో రీతిలుగా నష్టాలు పాలవుతున్నారు. ఎంత నష్టం అవుతున్నారు అని అంటే, ఇక ప్రాణం పోతుందని అంటారు కదా, ఇంకా కొద్దిసేపు ప్రాణం పోతుందయ్యా అని ఏడిసినట్టుగా. ఇంకెవరైనా వచ్చి బాగు చేస్తే బాగుండు, ఎవరైనా వచ్చి పరామర్శిస్తే బాగుండు అనే స్థితికి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటి? ఇక్కడ 2 రకాల ప్రజలు ఉన్నారు. యోబును జ్ఞాపకం చేశాను. యోబు తనంతలు తాను వెళ్ళలేదు ఆ స్థితికి, ప్రభు అనుమతించాడు సాతానికి, నువ్వు శోధించుకో అని. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల విషయంలో చూస్తే వారి మార్గాలను వారే వేసుకొని వారి పాపములో పడి సాతాను చేతికి చిక్కి సింహము నోట్లో పడినట్టు, గర్జించు సింహం వలె
సాతాను తిరుగుతుంటే వాని నోట్లోనే తలకాయ పెట్టినట్టుగా ఉన్నారు ఈనాటి విశ్వాసులు. వాని నోట్లోనే తలకాయ పెట్టి వారి బ్రతుకంతా ఇంకా ఏమి లేదు, ఇక ఆత్మీయంగా ఇంకోసేపు అయితే చచ్చిపోతాం, ఇక చచ్చిపోతే ఇంక మరణమే, ఇక నరకమే అనే స్థితిలో పడిపోయినటువంటి మనుషులకు సాదృశ్యంగా ఈ వ్యక్తి మనకు కనబడుతున్నాడు. అన్నీ లాగేసుకున్నారు, ఇంకేం లేదు. అయితే ముగ్గురు వెళ్తున్నారు ఆ మార్గంలో. యాజకుడు వెళ్ళాడు, లేవీయుడు వెళ్ళాడు, మరి అందులో సమరయుడు కూడా వెళ్ళాడు. అయితే యాజకుడు ఈ లేవీయుడు ఎందుకు వెళ్ళాడు అని గతంలో నాకు ఒక సేవకుడు నన్ను ఫోన్ చేసి అడిగాడు. అన్న దీన్ని చెప్పాల్సి ఉంటుంది అని అంటే నేను చెప్పేశాను. ఒకసారి చదివాను దాన్ని, మళ్ళీ జాగ్రత్తగా చదివి చెప్పేశాను. అయితే అంతకుముందు ఒక దైవజనుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఏమని చెప్పాడటంటే, అన్నీ పోయినాయి కదా ఆయన దగ్గర, ఇంకేం లేవని పక్కకు పోయిందా అని చెప్పాడంట. ఆయన దగ్గర అన్నీ దోసేసుకున్నారు, ఇంకా ఆయన మీద ఏం లేదు తీసుకోవడానికని వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారని ఒక దైవజనుడు చెప్పాడంట. అలాగా ఇది ఎంతవరకు కరెక్ట్ అని నన్ను అడిగాడు. అయితే నేనన్నాను, అట్లా కాకుండా ఉంటుంది. ఎందుకంటే యాజకుని యొక్క పని ఏంటి, ధర్మశాస్త్రోపదేశకుని యొక్క పని ఏంటి అనేది పాత నిబంధనలు చాలా చక్కగా రాసిపెట్టి ఉంది. యాజకుని యొక్క పని ఏంటండి, ఆయన మందిరములో మనకు బదులుగా దేవుని దగ్గర పరిచర్య చేసేటువంటి వ్యక్తి. దేవునితో మన తనది కాని రక్తాన్ని తీసుకెళ్ళి ప్రభువుకి నివేదించేటువంటి వ్యక్తి. అది ఆయన యొక్క ధర్మం, అది యాజకుని యొక్క ధర్మము. అది తూచా తప్పకుండా చేసేటువంటి వ్యక్తి. అదే లేవీయుడైతే ఆయన మందిరములో సేవ చేసేటువంటి వ్యక్తి. ఆయన మందిరములో ద్వారం దగ్గర వాయించుకుంటూ పాటలు ఇవన్నీ వాళ్ళ పనులు. యాజకునికి ఒక పని ఉంది, లేవీయుడికి ఒక పని ఉంది. అది మందిరములోనే, అది ఒక మందిరం ఆ సర్కిల్లోనే ఉంది. అయితే సమరని యొక్క పరిస్థితి ఏంటంటే, ఇది దాని అవతల ఉంది, మందిరం యొక్క అవతల. సమరయుడి గురించి మనం ఆలోచన చేస్తే తెలుసు కదా, సమరయ స్త్రీ గురించి మనం ఆలోచన చేస్తే ఆనాడు సమరయులను ఎలాగ చూసేటువంటి వారు, అంటరాని వారిగా లేదా ఊరి అవతల ఉన్నటువంటి వారిగా, మనం తాకకూడదు అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ జీవితాన్ని వాళ్ళు చూసేటువంటి వ్యక్తులు. అయితే అంటే మందిరానికి బయట ఉన్నటువంటి వ్యక్తి జీవితాన్ని మనం ఉన్నట్టుగా మనం చూపిస్తూ ఉన్నాం. అయితే సమరయుడిగా పడి ఉన్న చోటుకి వచ్చాడనే సంగతిని మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు ఎవరు దగ్గరికి రానటువంటి వ్యక్తులు, మేము అని అనుకున్నటువంటి వ్యక్తులు దగ్గరికి రాలేదు. మేము పరిశుద్ధులమని, మేము పాపుల పక్షమున నిలబడి, మేము పరిహారార్థమై ఆ రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకెళ్తున్నాము సంవత్సరానికి ఒక్కసారి అని చెప్పి తమ పనిని నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తులు, మేము దేవదూతలతో సమానంగా సెరపులు కెరూబులతో ఈక్వల్గా పరిశుద్ధుడు అని అక్కడ పాడుతూ ఉంటే మేము ఇక్కడ పాడుతున్నామని లేవీయులు చేస్తున్నటువంటి వ్యక్తులు. ఈ ఇద్దరిని కాదని ఒక సమరయుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? తన పాప ఫలితము తన బ్రతుకును మొత్తం ఛిద్రం చేసుకొని కొర ప్రాణంతో పడి ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాడంట సమరయుడు. అయితే ఆ సమరయుడు ఎవరితో పోల్చారు ఇక్కడ మనకంటే? ప్రభువైన యేసుక్రీస్తుతో పోల్చాడు. మంచి సమరయుడు అని అంటాడు. యేసుక్రీస్తుని ఏమంటాం? ఒక మంచి సమరయుడు అంటాం. ఇప్పుడు మంచి సమరయుడి యొక్క లక్షణాలు ఏంటి? ఒకసారి రివర్స్లో మనం ఆలోచన చేస్తే, ఆనాడు యాజకుని దగ్గరికి, లేవీయుల దగ్గరికి, లేదా యాజకుడు లేవీయుడు మందిరంలో ఉండి సేవ చేసేటువంటి వ్యక్తులు. ఆ మందిరానికి పాపులు వెళ్ళేటువంటి వారు. తమ పాప పరిహారార్థము ఒక చిన్న గొర్రె పిల్లని లేదా చిన్న గువ్వ పిల్లని దేన్నో తీసుకొని వెళ్ళి పాప ప్రాయశ్చిత్తం చేసుకునేటువంటి వారు. కానీ ఇక్కడ సమరయుని యొక్క పరిస్థితి ఏంటంటే, పాపము ఉన్న చోటికే లేదా పాపములో పడి ఉన్నటువంటి చోటుకే సమరయుడు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. పాపి పడి ఉన్న చోటు ఇంకొద్దిసేపు అయితే తన ప్రాణం పోతుంది అని ఉన్నటువంటి ఆ పరిస్థితిలోకి ఎవరు వచ్చారు? ఇప్పుడు సమరయుడు వచ్చేసాడు. అక్కడికి వచ్చి ఇలా చూసి ఇలా వెళ్ళినట్టు కనబడతలేదు. ఇక్కడ ఆయన తీసుకున్నటువంటి ఆ జాగ్రత్తలు మనం ఆలోచన చేస్తే, పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూసి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనె ద్రాక్షారసం పోసి అతని గాయాలని కట్టాడు. ఒకసారి ఆలోచన చేస్తే, రక్తపు మడుగులో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి గాయాలను కట్టడము, తుడవడం అంటే ఏంటండి? ఇలా అని దూరం నుంచి అనడమా? తన శరీరంతో ఇలా తాకి ఇలా తుడిచినట్టుగా, ఎక్కడైనా విరిగితే దాన్ని కట్టినట్టుగా, అంటే సరి చేసినట్టుగా, తనలో ఛిద్రమైనటువంటి బ్రతుకునంతటిని సరి చేసినట్టుగా.
ఆ సమరయుని యొక్క వ్యక్తిత్వం ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఒక మంచి సమరయుడు ఏం చేస్తాడంటే ఇక్కడ పడి ఉన్న చోటికి రావాలి, అతన్ని చూడాలి, అతని మీద జాలి పడాలి. ఆ తర్వాత దగ్గరికి పోవాలి, ఆయనలో ఎక్కడెక్కడ ఏమేమి డిస్లొకేట్ అయ్యాయో ఆత్మీయంగా లేదా శారీరకంగా, ఏదేది ఆర్డర్లో లేవో లేదా క్రమం తప్పిపోయాయో వాటన్నిటిని క్రమపరిచి ఆయనను ఎక్కించుకొని ఆయనతో పాటు తీసుకొని వెళ్ళి ఇంకొకరికి అప్పగించి ఆయన గురించి వకాల్తా పుచ్చుకొని నేను మళ్ళీ వస్తాను, ఇంకేమైనా ఖర్చు పెడితే నేను ఇస్తాను. కంప్లీట్నెస్. ఇప్పుడు యాజకుడు ఏం చెప్పాడు? యాజకుడు ఏమంటే పూర్ణ హృదయము, పూర్ణ మనస్సు, అన్నీ పూర్ణమని రాశాడు. కానీ అతను కనబడితే పక్క నుంచి వెళ్ళాడు. మరి ఏం ప్రేమించినట్టు అంటే ఆయన గిరి గీసుకున్నాడు. ఏంటంటే నా పని ఇదే, ఇంకా నేను ఇంకోటి చేయడానికి లేదని, నేను అక్కడే ఉండాలి. అది ధర్మశాస్త్రం యొక్క నిబంధన కావచ్చు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? పాపి ఎక్కడ పడిపోయాడో అక్కడికి వచ్చేసాడు. పాపి ఉన్న చోటికి వచ్చి ఆ పాపాన్ని చూసి, నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇక్కడ పడిపోయావు, అవన్నీ చేసి ఆయన గాయాలన్నీ కట్టి ఆయన తీసుకెళ్ళి బాగు చేసేటువంటి వ్యక్తికి అప్పగించినట్టుగా ఇక్కడ సమరేటుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఎవడు ఏ విధం చేతనైనను సహోదరుణ్ణి విమోచింపలేడు, రక్షింపలేడు. అయితే ఆయన ప్రాణ విమోచన ధనం బహు గొప్పది అని అంటే నువ్వేం చెల్లిస్తావు? మంచి సమరయుడైన యేసుక్రీస్తు విషయంలో నువ్వేం చెల్లిస్తావు? ఆయన నీ కొరకు నా కొరకు ఆయన కిందికి వచ్చి పడి ఉన్న చోటుకి వచ్చి, మనం ఇంకా నువ్వు పాపలమై ఉండగానే, చూడండి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆ మాట చక్కగా అపొస్తలుడైన పౌలు రాయించి పెట్టాడు. మనం ఇంకను పాపులమై ఉండగానే అతడు మన కొరకు చనిపోయినట్టుగా మనం చూస్తాం. చూడండి 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి మనం పాపంలో ఉన్నప్పుడే ప్రభు మన కొరకు చనిపోయాడు. ఆది కాండములో లేదా పాత నిబంధనలో మనం చాలా చక్కగా చాలాసార్లు ధ్యానిస్తాం. ఒక వ్యక్తి దేవుని స్వరూపంలో ఉండే, కానీ అపవిత్రాత్మ లేదా పాపము లేదా సాతాను యొక్క మనస్సు లోపలికి ఎప్పుడైతే వచ్చిందో ఆయన బ్రతుకంతా ఛిద్రమైపోయింది. ఆది కాండంలోనే రాయించి పెట్టాడు. ఏంటంటే గచ్చపొదలు, ఆ ముళ్ళు, ఆయన శ్రమలు, వేదనలు, చెమట కార్చడం, ఇదంతా ప్రాప్తించడానికి గల కారణం ఏంటి అంటే తన స్వబుద్ధిని ఆలోచన చేసుకొని సాతాను యొక్క మాట విని ఆజ్ఞను అతిక్రమించి పాపంలో పడిపోయి తన బ్రతుకంతా మరణానికి పాత్రుడైనట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు ఆ మరణాన్ని తీసివేయాలంటే ఇప్పుడు ఎవరు రావాలంటే ప్రభువైన యేసుక్రీస్తే రావాలి. ఇప్పుడు రక్తాన్ని కార్చడది మన యెషయా గ్రంథంలో ఆయన అంటాడు ఏంటి, ఆయన లేత మొక్కవలను, ఆ తర్వాత ఒక్కడే గానుగను తొక్కాను అనేది చూస్తాం. అంటే ఒక్కడే రక్షణ కార్యాన్ని సిద్ధపరచడు మన కొరకని, ఎండిన నేలలో అనేటువంటి ఆ మాట మనకు యెషయా గ్రంథంలో ఆ మాట ఉంటుంది. సో లేత మొక్కవలెను అని ఆ మాట మనం చూస్తాం. అంటే ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు చేసిన ఆ క్రయధనం ఎంత గొప్పది అని అంటే బహు గొప్పదని కొరహు కుమారులు అంటారు. అది ఎప్పుడు తీరక అట్లుండవలసిందే. నేనేదో ఇస్తున్నాను, నేనేదో చెబుతున్నాను, దేవునికి నేనేదో ఆరాధిస్తున్నానంటే అది సరిపోయే ఆరాధన కాదని మనం చూస్తాం. మీకు 6వ అధ్యాయం చివరి వచనాల్లో ఆయన ఏం రాస్తాడు? ఏమిచ్చి నేను నీ రుణాన్ని తీర్చుకోగలను అంటాడు. వేలాది నదులంత విస్తార తైలమా, నా ముందు ప్రథమ ఫలంగా పుట్టిన నా కుమారుని నీకు ఇచ్చి నేను చేయాలన్నా ఏమి చెల్లించాలి? పొట్టేళ్ళనా నువ్వు నాకు ఇచ్చింది ఏది ఇచ్చినా అది ఇంకా సరిపోదని, ఇవన్నీ నువ్వే నాకు ఇచ్చావు కాబట్టి నువ్వు నాకు ఇచ్చిన దాన్ని నేను ఇవ్వాలంటే ఇలాగవుతుంది. ఇప్పుడు సరే అవైతే ఇస్తుండొచ్చేమో, మరి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం ఇచ్చాడు. నీ ప్రాణం ఇవ్వమంటే ఇస్తావా? ఇవ్వలేవు. నీ ప్రాణాన్ని పక్కకు పెట్టి నీ మనస్సునే ఆయనకి ఇవ్వమంటే ఇవ్వట్లేదు. నీ మనస్సులో ఆయనకు స్థానాన్ని ఇవ్వట్లేదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే ఆయన
లేదా ఆ వాక్యం ఏమంటుందంటే మనకి ఆ విమోచన క్రయధనము బహు గొప్పది, అది ఎప్పుడు అట్లు ఉండవలసిందే, తీరక ఉండవలసిందే. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, కానీ ఒక ఆయన విమోచించాడు. ఆయన ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఎలాగ విమోచించాడు అనంటే తన్ను తానే అర్పణగా బలిగా అర్పించుకొని ఆయన నిన్ను నన్ను విమోచించాడు. కాబట్టి ఆరాధికుడిగా ఆరాధనలో నీకు రావాల్సినటువంటి మాటలు ఏంటి, నువ్వు ఆరాధికుడిగా మారడానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేస్తే ఆయన నీకు ఇచ్చినటువంటి రక్షణనే. ఆ రక్షణ ఊరికేనే సిద్ధించింది కాదు, ఏదో ఒక చెక్ బ్లాంక్ చెక్ రాసి ఇక పో విడిపిపో అన్నట్టుగా రాసిచ్చింది కాదు అది. ఆయన ప్రాణాన్ని, ఆయన ప్రాణాన్ని. అందుకే నీ ధనము నీ అన్నీ ఏది ఇచ్చినా ఆయనకు సరిపోదు, అట్లుండవలసిందే ఇంకా. కాబట్టి ప్రభు ఏమంటాడు, నీ విరిగి నలిగిన హృదయం, నీ విరిగి నలిగిన హృదయమే ప్రభుకి ఇష్టమైనటువంటి బలి. సో ఆ బలిని అర్పించాలని ఆయన అడుగుతాడు. ఒక మాట చదువుకొని మనం ఆరాధనలోకి వెళ్తాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో 5వ వచనంలో, లే 4వ వచనం, 3వ వచనం నేను చదువుతాను. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషించురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను. సో ఇది మనం చూస్తున్నప్పుడు ఇంకొక మాట 13వ వచనం, 13వ వచనం చదవండి ఎవరైనా. మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము. దాన్నిక తేకుడి, అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనమును జరుగుచున్నవి. ఇవన్నీ రాస్తూ ఉన్నప్పుడు, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఎందుకు ఈ ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఈ మాటలు రాస్తుంటాడు? ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? ఆయన స్వాస్థ్యమే, ఆయన ఎన్నుకున్నటువంటి ప్రజలే. వారి కొరకు ఆయన పగలు తర్వాత రాత్రి వారి మధ్యలో ఉండి నడిపించినటువంటి వ్యక్తి. ప్రపంచంలో ఈ వింతలుగా కనబడేటువంటి సంగతులు వారి బ్రతుకులో కల్పించినటువంటి వ్యక్తి. రాశులుగా చేసినటువంటి వ్యక్తి, సముద్రాలని ఆరిన నేలను చేసి నడిపించిన వ్యక్తి, ఎంతో గొప్ప గొప్ప సంగతులు చేసినటువంటి వ్యక్తి. వారి విషయంలో ఆయన అంటాడు ఏంటంటే, మీరు ఏమంటాడంటే విసర్జించారంటాడు. ఆ తర్వాత మీరేలా ఇంకనూ కొట్టబడుదురు అంటాడు 5వ వచనంలో. ఇంకనూ కొట్టబడుదురు. కొట్టబడేటువంటి వ్యక్తిత్వము, కొట్టబడే స్వభావము, దెబ్బలు తినే స్వభావము, అది దేవుని చేత అయి ఉండవచ్చు, లేదా సాతాను చేతనైనా అయి ఉండవచ్చు. శ్రమల పాలవ్వడం. సో మీరు శ్రమల పాలవుతారు, లేదా ప్రభు అయినా మిమ్మల్ని అప్పుడప్పుడు శిక్షించేటువంటి క్రమం. సో ఇలాంటి వారు, ఇలాగ చేసేటువంటి వారు ఆయన దగ్గరికి మీరు నైవేద్యాలు తీసుకొస్తే మీ నైవేద్యము వ్యర్థం అంటాడు. 12వ వచనంలో అయితే ఇంకా భయంకరమైన మాట ఏంటంటే, వచ్చున్నారే నా ఆవరణంలో త్రొక్కుటకు మేము రమ్మన్న వాడేవాడు అని అంటాడు. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎందుకు వస్తున్నారు, ఏం తెలియజేయడానికి వస్తున్నారు? పైన అంటాడు ఏంటంటే, కోడెల రక్తమందైనా, గొర్రెపిల్ల రక్తమందైనా, మేకపోతుల రక్తమందైనా నాకు ఇష్టం లేదు. మరి ఏం రక్తం కావాలి? ఇంతకుముందు కనుక్కున్నాం కదా, ఇంతకుముందు చదివాం కదా. ఒకవేళ ఆయన అడిగింది, ఆయన ఇచ్చిందే నువ్వు ఇవ్వాలంటే నీ రక్తమే ఇవ్వాలి. మరి ఎన్నిసార్లు కోసుకోవాలి? చివరికి నీ ప్రాణమే ఆయనకి ఇవ్వాలి. అప్పుడు సరితూగుతుంది కదా. నువ్వేదో ఆరాధన చేస్తున్నానని భ్రమలో ఏదేదో అనేస్తావు, కానీ విరిగి నలిగిన హృదయము నీలో లేకపోతే నీవు చెల్లించే ఆ నైవేద్యము నేను చూడను అంటున్నాడు. నేను చూడను. ఆ మాటకు వస్తే, నువ్వు ఎందుకు వస్తున్నావు? మార్పు లేనటువంటి వ్యవహారాలు చేస్తూ నా సన్నిధిలో నువ్వు ఎందుకు కనపడుతున్నావు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి. నువ్వెందుకు విసర్జించి, ఎందుకు నీ ఇష్టం వచ్చినట్టుగా తిరిగి, ఎందుకు కొట్టబడుతున్నావు, ఎందుకు ఇలాగ చేస్తున్నావు అని అంటున్నాడు. ఒక ఆరాధికుడిని పట్టుకొని, ఒక స్వాస్థ్యమైన ప్రజలను పట్టుకొని దేవుడు ఈ ప్రవక్త చేత అలాగ రాపిస్తూ ఉన్నాడు. సో ఈ దినము ఆరాధకులుగా మనం ఉండొచ్చు.
అయితే ప్రభు ఏమంటున్నాడంటే మన ఉద్దేశాలు ఎలాగున్నాయి, మన ఆలోచన విధానం ఎలాగుంది, మన ఆరాధన దేవుడు ఆగ్రానించే స్థితిలో ఉందా, ఉంటుందా? మన బ్రతుకు మనం బ్రతుకు మనం చేసేటువంటి పని ఇవన్నీ కలిపి మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆరాధికుని యొక్క హృదయాన్ని ప్రభు సరే త్రోసివేస్తున్నాడంట. నాకు ఇష్టం లేదంటున్నాడు, నేను అసలు దాని వైపే చూడను అంటున్నాడు. అలాంటి పరిస్థితిలో నీవు ఉంటే భయంకరమని జ్ఞాపకం చేస్తున్నాను. ఆరాధించడానికి మరొకసారి నేను ఆ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటంటే మనం ఇంకా పాపులమై ఉండగానే, మనము చచ్చిన స్థితిలో ఉండగానే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది, ఇంకా చచ్చిన స్థితిలో ఉండగానే ఆయన మన దగ్గరకు వచ్చాడు, మనం ఆయన దగ్గరికి పోలేదు. ఒకవేళ మనం ఆయన దగ్గరికి పోయింది ఎప్పుడు? పాత నిబంధనలో పోయాం, మందిరానికి వెళ్ళి మనం పాప ప్రాయశ్చిత్తం ఏదో చేసుకున్నాం. కానీ నూతన నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తే ఆ దివి నుండి భూమికి ఆయన దీనుడై దిగివచ్చి నా ప్రాణాన్ని రక్షించడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. అందుకే దాని గురించి నువ్వు ఎంత వర్ణించినా తక్కువే. ఆయన మంచి సమరయుడిగా నీ బ్రతుకులో కనబడుతున్నాడు. దగ్గరికి వచ్చి పర్టికులర్గా నీలో ఉన్న దోషాలన్నీ, నీలో బాధపడిన గాయపడిన అన్నిటిని చూసి సరిచేశాడు. ఆ సరిచేసిన అనుభవంలో ఉన్నవారే రక్షణ అనుభవం కలిగినటువంటి వ్యక్తులు. అలాంటి అనుభవం నీలో ఉంటే హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించు. దేవా, నువ్వు ఎంత చేసినా ఆ ధనము, క్రయధనం, ఇంకా నా రుణం అట్లా ఉండాల్సిందే, ఇంకా నేనేం చెల్లించగలను అనేటువంటి రీతిలో నేను ఆరాధించాలని ప్రభు చేత ప్రేరేపబడుతున్నాం. ఆమేన్. ప్రభుని ఆరాధించట కొరకై పాట సంఖ్య 206, మరొక బుక్లో 177, నమ్మకమైన నా ప్రభు నేను స్థుతింతును. 177, 206, నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. కరుణతోడ పిలిచియు స్థిరపరచి కాపాడిన, స్థిరపరచి కాపాడిన, కరుణతోడ పిలిచియు స్థిరపరచి కాపాడిన, స్థిరపరచి కాపాడిన, స్థిరపరచిన నా